పేపర్ ఎట్టిపోయింది? పేపర్ ఎక్కడ పడిపోయింది? ఏంటమ్మా ఏమైంది? అది 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 ఏంటత్తయ్యా, దేని గురించి వెతుకుతున్నారు? చెప్తానుండవే. త్వరగా అది ఎక్కడుందో చూడు. ఎవరికంటైనా పడితే కొంపలంటుకుంటాయి. ఏం నాన్నమ్మా, పొద్దున్నే ఏం పోగొట్టుకున్నావు? అంతలా వెతుకుతున్నావు? ఏముంది అవంతిక, ఏ 500 నోటో 2000 నోటో అయి ఉంటుంది, అంతే కదా మామగారు? 2000 రూపాయల నోటు పోయి చాలా రోజులవుతుంది. అయితే 500 రూపాయల నోట్ అయి ఉంటుంది, అంతే కదా మామగారు? డబ్బు కాదయ్యా. ఏంటో చెప్తే మేం కూడా వెతుకుతాం కదత్తయ్యా. మేం వెతుకుతున్నాం కదా. అవంతిక, నువ్వు కూడా వెతుకు. 500 దొరికితే మనం జేబులో వేసేసుకుందాం. మీరు మిక్కకృతి ఏదో 500తో ఏం చేసుకుందామని. నానమ్మా, అహల్య, మీరిద్దరూ ఏం వెతుకుతున్నారు? ఇందాకటి నుంచి మేం కూడా అదే అడుగుతున్నాం బామ్మర్ది, చెప్తేగా. నాన్నమ్మ ఏదో సీక్రెట్ దాస్తుందిరా. ఏంటో మరి ఆ సీక్రెట్. ఏంటమ్మా మాకెవరికి చెప్పకుండా వెతికేంత సీక్రెట్ ఏంటి? అది ఏం నానమ్మా, చెప్పు. అది నా మందుల చీటీ పడిపోయిందిరా. అదే వెతుకుతున్నాం. దానికి ఎందుకే వెతకడం? ఆ మందులేవో నేను రాసిస్తాను కదా. పొద్దున్నే నువ్వు కష్టపడి అహల్యని కూడా కష్టపెడుతున్నావు. అది కాదురా, ముఖ్యమైన చీటీ. నీకేం నొప్పులున్నాయో చెప్పు, నేను మళ్ళీ రాసిస్తాను. ఊరికనే అహల్యని ఇబ్బంది పెట్టద్దు. సర్లే, నేను వెతుకుతాను. ఇప్పుడు అది కాని వీడి కంట పడిందంటే నేను చచ్చానే. ఒరేయ్, నువ్వేం వెతకక్కర్లేదు, నేను వెతుక్కుంటాను. నీకెందుకమ్మా శ్రమ? బంగారాజు, అదేంటో చూడు. నానమ్మా, ఆ మందుల చీటీ కోసం ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? అయినా అది చీటీయే కదా, నేను వేరే ప్రిస్క్రిప్షన్ రాసిస్తాను. వదిలి. అహల్య, నువ్వు టాబ్లెట్ వేసుకున్నావా? లేదండి. ముందు టాబ్లెట్ వేసుకో, వెళ్ళు. ఆ పేపరు పడకూడని వాళ్ళ కంట పడితే ఎలాగా? పద. అది ఎక్కడ పడి చచ్చిందో ఏంటో. ఈ అహల్యతో ఇంకో అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకోవాలి. చిన్ని రోజులు పెద్దావిడ పైకి ప్రేమ నటిస్తూ లోపల అహల్యని హింసిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుండిపోయాను. గౌతమ్ బాబుకు చెప్పడానికి నా దగ్గర మాటలు తప్ప సాక్ష్యం లేకుండా పోయింది.
కానీ ఇప్పుడు దీన్ని చూపించి పెద్దావిడ బండారం బయట పెడతాను. అహల్య లేని టైం చూసి గౌతమ్ బాబుకు విషయం చెప్పేస్తాను. బిడ్డ పుట్టగానే నీకు ఈ ఇంటికి గౌతమ్ గాడికి పుట్టిన బిడ్డకు ఏ సంబంధం లేదు అని ఇందులో రాసుంది. ఏంటి అహల్య గారు, ఏమైంది మీకు? ఏం లేదు. నెలలు నిండిపోతున్నాయి. కాస్త జాగ్రత్తగా చూసుకొని నడవాలి కదండి. కాస్తంటే ఏమయ్యేది? ఏంటండి అలా ఉన్నారు? మా నాన్నమ్మ ఏమన్నా అనిందా? ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. లేదు లేదు, నన్నెవరు ఏమనలేదు. మరి ఎందుకు అలా ఉన్నారు? మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. లేదు, నేను మీ దగ్గర ఏం దాయలేదు. లేదు, నిన్న మీ చేతికి గాయమైన విషయం కూడా నా దగ్గర దాచారు. ఇప్పుడు కూడా మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. అదేంటో చెప్పండి దయచేసి. మిమ్మల్నేనండి, చెప్పండి. గౌతమ్ గారు, దయచేసి నన్ను చెప్పమని ఒత్తిడి చేయకండి. మీరు బలవంతం చేస్తే బామ్మగారు అన్న మాటలు, ఆవిడ చేయించుకున్న అగ్రిమెంట్ అన్నీ చెప్పేస్తానేమోనని భయంగా ఉంది. సరేనండి, మీ మనసులో ఏముందో ఎలాగో చెప్పట్లేదు. కానీ రాత్రి నేను మీకు విషయం చెప్దాం అనుకున్నాను. కనీసం ఆ మాట అయినా మీరు వింటారా? నేనే విషయం వినదలుచుకోలేదండి. అదేంటండి, నేను మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. మీరు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా నాకోసమే చెప్తారు. ఆ విషయం నాకు తెలుసు. ఆ నిజం ఏంటో వినరా? మీరు ఏదైనా నా కోసం, కడుపులో ఉన్న బిడ్డ కోసమే కదా చేస్తారు. కొత్తగా నేను వినాల్సిందేముంది? అది కాదండి, నేను ఎప్పటినుంచో మీతో మాట చెప్పాలనుకుంటున్నాను. దయచేసి అది వినండి. బిడ్డ పుట్టగానే నేను వెళ్ళిపోవాలి. అలాంటి నేను ఇప్పుడు ఎలాంటి విషయమైనా విని ఏం చేస్తాను? ప్లీజ్, నేనేమి వినదలుచుకోలేదు. దయచేసి నన్ను బలవంతం చేయకండి. అది కాదండి.